హే హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ పూజిత భూపాల్. సో ఇవాళ అయితే అందరికీ యూజ్ అయ్యే ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా వాచ్ చేస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. కంటిన్యూస్గా వర్షాలు పడడం వల్ల ఫుల్ కాఫ్ కోల్డ్ పూర్తిగా నా వాయిస్ అయితే చేంజ్ అయిపోయింది. కొంచెం అడ్జస్ట్ అవ్వండి. సో ఇవాళ వీడియో ఏంటంటే హెయిర్ ఆయిల్ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను అనమాట. సో ఈ హెయిర్ ఆయిల్ ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకొని మనం డైలీ యూస్ చేయడం వల్ల మనకి బెనిఫిట్స్ ఏంటి అంటే, ఫస్ట్ హెయిర్ ఫాల్ ఏదైనా ఉంటే ఫస్ట్ హెయిర్ ఫాల్ ఆగిపోతుంది, హెయిర్ గ్రోత్ ఉంటుంది. అండ్ మెయిన్ చెప్పాలి అంటే నాకు ఇష్టమైంది ఏంటి అంటే హెయిర్ అయితే చాలా సిల్కీగా ఉంటుంది అనమాట. నా చిన్నప్పటి నుండి కూడా మా మమ్మీ నీట్గా ఇలా ఆయిల్ కాంచి హాస్టల్కి కూడా పంపించేవాళ్ళు అనమాట. ఆఫ్టర్ స్టడీస్ తర్వాత మనకు కొంచెం సోకులు ఎక్కువ కదా, ఏదేదో మన ప్యారలకి వెళ్ళి ఏదేదో హెయిర్కి అంతా చేసేసి ఫుల్గా నా హెయిర్ అంతా ఖరాబ్ అయిపోయిందనమాట. మళ్ళీ మా మమ్మీ దగ్గరకు వచ్చి నాకు హెయిర్ ఆయిల్ కావాలి అని చెప్పాను. ఇంకెలాగో చేసుకుంటున్నా, ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పి సో వీడియో అయితే క్యాప్చర్ చేశాను. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో 1 లీటర్ కోకోనట్ ఆయిల్, ఆర్గానిక్ అనమాట. ఇవన్నీ కూడా మా చెట్టులో కొబ్బరికాయలతో ఆడిచ్చిన కోకోనట్ ఆయిల్. సో 1 లీటర్ తీసుకున్నా. అందులో 2 టేబుల్ స్పూన్ మెంతులు వేశాను, ఒక ముద్ద మందారం, 10 to 12 ఆమ్లా వేశాను, ఒక హ్యాండ్ఫుల్ మందారం ఆకులు వేశాను, ఒక హ్యాండ్ఫుల్ వచ్చి కరివేపాకు, ఒక హ్యాండ్ఫుల్ గోరింటాకు వేశాను అనమాట. అంతే, సింపుల్ ఇంగ్రీడియంట్స్, పెద్ద పెద్ద ప్రాసెస్ ఏం కాదు. ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఇవన్నీ కూడా నేను చూపించాను కదా అన్నీ ఒక ప్యాన్లో వేసుకొని మంచిగా ఆయిల్లోకి డిప్ అయ్యేలాగా మునిగేలాగా ఊరికి అలా కలుపుకొని స్టవ్ మీద పెట్టేయాలి, అంతే అనమాట. ఒక 15 minutes తర్వాత మనకి మంచి అరోమా వస్తుంది అనమాట. మంచిగా ఆ స్మెల్ ఎంత కాగితే అంత మంచి స్మెల్ వస్తుంది. అండ్ ఫైనల్గా ఇలా డార్క్ కలర్లో అయిపోతుంది అనమాట. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇది 15 to 20 minutes టైం అయితే తీసుకుంటుంది. మంచి అరోమా కూడా వస్తుంది, మీకు అప్పుడు ఒక ఐడియా వచ్చేస్తుంది అనమాట. అండ్ ఇలా డార్క్ అయిపోతుంది మనం వేసిన అన్నీ కూడా. ఇది పర్ఫెక్ట్. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. సో స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేశాను. ఒక 2 hours తర్వాత కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇలా ఉందన్నమాట. ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. మనం ఏమేమి వేసామో అన్నీ కూడా కిందకి వెళ్ళిపోయాయి అనమాట. ఇవన్నీ కూడా నీట్గా ఫిల్టర్ చేసుకొని ఒక బాటిల్లోకి అయితే స్టోర్ చేసుకున్నాను. నాకు తెలిసి ఇది ఆల్మోస్ట్ 2 months దాకా వస్తుంది నా హెయిర్కి. సో ఇది ఎన్ని డేస్ అయినా ఉంచుకోవచ్చు. సో ప్రాసెస్ అయితే చాలా సింపుల్గా ఉంది, చూసారు కదా. బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి. హెయిర్ గ్రోత్ ఉంటుంది, హెయిర్ ఫాల్ స్టాప్ అవుద్ది, సిల్కీ హెయిర్ కూడా ఉంటుంది అనమాట. ఇంకెందుకు అమ్మాయిలు లేట్ చేస్తున్నారు, వెంటనే మీరు కూడా ఇంట్లో హోమ్ మేడ్ ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకోండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.